మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వాక్యం. నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజున అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నా సన్నిధిని నిలుసు భాగ్యం నీకు ఇస్తానని చెప్పి. అవును, ఈ రోజున అనేక మంది ప్రభు సన్నిధిలో నిలలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. సంవత్సరములు గడిచిపోతున్నను, దినాలు గడిచిపోతున్నను, మాసములు గడిచిపోతున్నను, వారి జీవితంలో ప్రభు సన్నిధిలో నిలిచి ప్రార్థించగలిగిన, సహవాసం చేయగలిగిన అనుభవం ఇంకా ఏర్పడలేదు. అందువలనే వారు ఫలభరితంగా ఫలించలేక, ఆత్మీయంగా ఎదగలేక, అన్ని విధాలుగా అభివృద్ధి చెందలేక, ప్రభు కొరకు విస్తరించలేక, ప్రభు కొరకు ఏమి చేయలేక, వారు జీవితంలో వట్టిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా ఉంటూ ఉన్నారు. అయితే ఎవరైతే ప్రభు సన్నిధిలో నిలుచుకొని, ఎవరైతే ప్రభుతో సమయం గడుపుతూ, ఎవరైతే ప్రభుతో జీవిస్తారో వాళ్ళ జీవితం ఫలభరితంగా మార్చబడుతుందని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఒకవేళ ఏ కారణం చేతైనా, ఏ విషయాల చేతైనా ఇంతవరకు నీ యొక్క జీవితంలో ప్రభుతో స్థిరంగా సమయం గడపటానికి, సహవాసం చేయటానికి ఒకవేళ నీకు వీలు కలగక ఉన్న పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నిలుసు భాగ్యం నీకు నేను ఇస్తానని చెప్పి. అవును, అదొక భాగ్యం. ఆయన సన్నిధిలో నిలబడటం అనేది మానవ జీవితంలో గొప్ప భాగ్యం. అది ఎక్కడెక్కడో మానవుడు నిలుస్తాడు, కానీ అదంతా అతనికి భాగ్యం కాకపోవచ్చు. దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు అది అతనికి భాగ్యంగా దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం నువ్వు పొందుకోబోతున్నావు. ఇప్పుడు వరకు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ దేవుడితో స్థిరంగా నిలిచి క్రమమైనటువంటి సహవాసం చేయటానికి, క్రమమైనటువంటి ప్రార్థన చేయటానికి, క్రమమైనటువంటి దేవునితో సాంగత్యంలో నడుచుకోవటానికి ఒకవేళ నీకు కుదరకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు నీతో సెలవిస్తున్నాడు. నీకు దేవుని సన్నిధిలో నిలవాలనే ఆశ ఉన్నట్లయితే, నిరీక్షణ ఉన్నట్లయితే, ఆ నిరీక్షణను, ఆశను తెచ్చడానికి ప్రభు ఆయన కూడా గుర్తించి ఉన్నాడు. అందుకే నువ్వు ప్రభు సన్నిధిలో నిలిసే భాగ్యం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలను చూడగలిగారు, గొప్ప కార్యాలను చేయగలిగారు. వారి వల్ల ప్రపంచమే కలవరపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి గొప్ప కార్యాలు ప్రభు వారి ద్వారా జరిగించాడు. ఎందుకంటే వారు ప్రభు సన్నిధిలో నిలిచేవారు కాబట్టి, ప్రభుతో సమయం గడిపిన వారు కాబట్టి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ యొక్క బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆధ్యాత్మిక జీవిత విషయంలో, పరిచయ విషయంలో, అన్ని విషయాల్లో ఫలభరితంగా ఈ సంవత్సరం నువ్వు దీవించబడాలని ఆశపడుతున్నట్లయితే, ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో నిలవటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, ప్రతి దినం నీవు సమయానికి లేచి ప్రభుతో సమయం గడిపినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం నువ్వు ఫలభరితంగా మార్చబడబోతున్నావు. అది కుటుంబ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, నీ భర్త విషయం కావచ్చు, నీ యొక్క వ్యాపార విషయం కావచ్చు, పని విషయం కావచ్చు, నీ యొక్క సమస్త కార్యాల విషయం కావచ్చు. ఈ సంవత్సరం ఫలింపు రాబోతుంది, ఈ సంవత్సరం ఫలితం రాబోతుంది, ఈ సంవత్సరం కార్యాలు జరగబోతున్నాయి. ఎందుకంటే నువ్వు ప్రభు సన్నిధిలో నిలిచి దేవుని సన్నిధిలో ప్రార్థించబోతున్నావు కనుక దేవుని యొక్క మహిమగల కార్యాలని నువ్వు చూసి దేవుని మహిమపరచబోతున్నావు.
అయితే నువ్వు నమ్ముతున్నావా? ఇది మొదలుకున్న ప్రభు నన్ను ప్రభు సన్నిధిలో నిలబెడతాడు. ఆయన సన్నిధిలో నన్ను స్థిరపరుస్తాడు. నేను ఆయనతో ఇక సమయం గడుపుతాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పనులు అడ్డొచ్చినా వాటిని పక్కన పెట్టి ముందు నా ప్రభుతో నేను గడుపుతానని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నిర్ణయం తీసుకుంటావా? అలా తీసుకున్నట్లయితే ఈ మాట నీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. తద్వారా నీ పట్ల గొప్ప కార్యాలని ప్రభు జరిగించబోతున్నాడు. ప్రార్థన. యేసు ప్రభా యొక్క సందేశం విన్న ప్రతి బిడ్డని కూడా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం దయచేయండి. ఎన్ని ఆటంకములున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా, శత్రువు ఏ విధంగా నీ సన్నిధిలో నిలవనీయకుండా చేస్తున్నా అవన్నీ కొట్టివేసి బంధించి నీ యొక్క బిడ్డలందరినీ ప్రతిరోజు నీ సన్నిధిలో నీ యొద్ద సమృద్ధిగా గడపటానికి సహాయం చేయమని, బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని, నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం అక్కర తీర్చమని, దినం పుట్టినరోజు వివాహం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాన్ని నురంతగా ఫలింప చేయమని, ఆశీర్వదించమని, అయ్యా నీ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని విధాలుగా బిడ్డలకు ఇచ్చి కాపాడమని, నీ నామాన్ని అత్యంత ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని, బిడ్డలకు నేను ఆత్మీయ జీవితం దినదినం అభివృద్ధి చెందటానికి నీ తోడు నీడ ఉంచి అన్ని విధాలుగా సహాయపడమని నీ చేతులకు బిడ్డలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.